చూస్తున్నాం. అయితే కొత్త నియామకాలు, స్థానిక పర్యవేక్షణ మరియు 24 గంటల నిత్య పర్యవేక్షణ ద్వారా సమస్యలు పరిష్కరించబడుతున్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులలో ఎవరికైనా సందేహాలు ఉన్నచో నివృత్తి చేసుకోవచ్చు. అధ్యక్ష, టీకా కార్యక్రమాలు మరియు మాతృ శిశు ఆరోగ్యం ఇంకా ప్రతి గ్రామంలో సరిగ్గా అందడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో మేము ప్రవేశపెట్టిన 108 మరియు 104 వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా మా హయాంలో ప్రవేశపెట్టిన 12 వైద్య కళాశాలలో పీపీపీ విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించడం వెనుక ఉన్న ఉద్దేశం పేదలకు నాణ్యమైన విద్యా సదుపాయాలు అందకూడదని కాదా అధ్యక్ష? అధ్యక్ష, వైద్య శాఖపై నిజ నిజాలు సభలో తెలియజేయాలని మా ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, పీపీపీ విధానాన్ని రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆపే ప్రసక్తే లేదు అధ్యక్ష. అధ్యక్ష, దీనికి సమాధానం ఇవ్వవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం వారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, టీకా తల్లి శిశు ఆరోగ్యం మా ప్రాధాన్యత. ప్రతి గ్రామంలో ఆరోగ్య వనరులు, అవగాహన, ఫీల్డ్ వర్క్తో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోంది అధ్యక్ష. అదేవిధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను త్వరితగతిన నిర్మించి తక్కువ సమయంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించుటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. మరమ్మతులకు గురైన 108 మరియు 104 వాహనాలు రిపేర్ కోసం మెకానిక్ షెడ్లో ఉంటే వాటిని చూపి ఆ వాస్తవాలను మా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ప్రతిపక్షం వారు ఆరోపిస్తున్నారు అధ్యక్ష. ఈ విషయంలో మీరు నాకు అనుమతిస్తే ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడ నేను 108 కాల్ చేస్తా. ఒకవేళ 108 ఇక్కడికి రాకపోతే నేను నా పదవికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇంకా ఎక్కడైనా టీకా తల్లి శిశు ఆరోగ్యంపై లోపాలు ఉన్న చోట మేము వెంటనే చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులలో ఎవరికైనా సందేహాలు ఉన్నచో నివృత్తి చేసుకోవచ్చు. అధ్యక్ష, పేద కుటుంబాలు పెద్ద వ్యయంతో వైద్యానికి వెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదు అధ్యక్ష. దీనికి సమాధానం ఇవ్వవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నాను అధ్యక్ష. సమాధానం ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, పేద ప్రజలకు మేము ఉచిత వైద్య సేవలు మరియు పథకాలను అందిస్తున్నాం. వారి ఖాతాల్లో నేరుగా సహాయం చేరేలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. ఏ కుటుంబం వైద్యం కారణంగా అప్పుల్లో పడకూడదనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులలో ఎవరికైనా ప్రజా సమస్యలు ఉంటే అడగవచ్చు. అధ్యక్ష, కొత్త జబ్బులు, పాండమిక్ పరిస్థితులపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో సభ ద్వారా మాకు తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. సమాధానం ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, నిరంతరం మానిటరింగ్ మరియు ఎమర్జెన్సీ ప్రిపరేషన్ వ్యవస్థలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు ప్రతి ఆసుపత్రి మరియు హెల్త్ కేర్ వర్కర్లు చర్యలకు సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. నేను చివరిగా చెప్పాలనుకున్నది ఏమిటంటే, గౌరవనీయులైన అధ్యక్ష, ఆరోగ్య శాఖ విమర్శలను స్వాగతిస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత. ఆరోగ్యం ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యమే అసలైన సంపద. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, సభలోని సభ్యులకి, ఈ సభను వీక్షిస్తున్న ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, మహిళల పిల్లల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది. వారి భద్రత, విద్య, ఆరోగ్యం, గౌరవం మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలు. మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాం అధ్యక్ష. మహిళలు స్వతంత్రంగా నిలబడాలన్నదే మా లక్ష్యం. పిల్లల పోషణపై అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పోషణమైన ఆహారం అందిస్తున్నాం అధ్యక్ష. ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నాము అధ్యక్ష. తల్లి శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాము అధ్యక్ష. బాలికల చదువు పాఠశాలల్లో బాలికలకు పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు, రక్షణ చర్యలు అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఏ పిల్లవాడి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడకూడదు అధ్యక్ష. అధ్యక్ష, మహిళా శిశు సంక్షేమ శాఖ కేవలం పథకాలకు అమలు చేసే శాఖ కాదు అధ్యక్ష. విశ్వాసం, భద్రత, భవిష్యత్తు కల్పించే శాఖ అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రతి మహిళకు గౌరవం, ప్రతి పిల్లవాడికి భద్రత మా ప్రభుత్వ హామీ అధ్యక్ష. ధన్యవాదాలు.
సభ్యులలో ఎవరికైనా సందేహాలు ఉన్నచో నివృత్తి చేసుకోవచ్చును. గౌరవనీయ అధ్యక్షుల గారికి నా నమస్కారం. అధ్యక్ష, మహిళల భద్రతపై ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్తోంది అధ్యక్ష. కానీ ఇంకా మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇది శాఖ వైఫల్యం కాదా అధ్యక్ష? దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. సమాధానం ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, మహిళల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. హెల్ప్ లైన్ అవగాహన కార్యక్రమాలు త్వరిత స్పందన వ్యవస్థలో ఉన్నాయి. సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటాం, కానీ వాటిని ఎదుర్కొనే చర్యలు బలంగా ఉన్నాయి అధ్యక్ష. సభ్యులలో ఎవరికైనా సందేహాలు ఉన్నచో నివృత్తి చేసుకోవచ్చు. అధ్యక్ష, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది అధ్యక్ష. దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాను అధ్యక్ష. సమాధానం ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, పిల్లల పోషణపై ఎలాంటి నిర్లక్ష్యం లేదు అధ్యక్ష. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పోషకమైన ఆహారం అందిస్తున్నాము అధ్యక్ష. లోపాలున్న చోట వెంటనే సరిదిద్దుతున్నాము అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులలో ఎవరికైనా విధా సమస్యలుంటే అడగవచ్చును. గౌరవ అధ్యక్ష, బాలికల విద్య మధ్యలో ఆగిపోతోంది అధ్యక్ష. ఈ విషయంలో శాఖ ఎందుకు విఫలమవుతోంది అధ్యక్ష? దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాను అధ్యక్ష. సమాధానం ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, బాలికల చదువు ఆగిపోకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రోత్సాహక అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అధ్యక్ష. డ్రాప్ అవుట్ తగ్గించడంలో మంచి ఫలితాలు ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులలో ఎవరికైనా సందేహాలు ఉన్నచో